బాగా కొడుతున్నాడు కదా. ఏంట్రా ఇంకా పడుకోలేదా? యాక్షన్ సినిమా చూస్తున్నావు అన్నయ్య. హీరో చెత్త కొడుతున్నాడండి. తెలియకుండా కొడుతున్నాడు సార్. లేట్ అయిపోతుంది, పడుకోండి. ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్. విక్కీ, నువ్వేంటి ఇక్కడ? వాటర్ కోసం వచ్చే వదిన. ఇదిగో తీసుకో, ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి. చూడలేదు. విక్కీ, వికీ ఏమైందిరా? ఎవరొచ్చారు? ఏమైంది విక్కీ? ఏముంది బోనమ్మా, ఈ మధ్యన దొంగతనాలు ఎక్కువయ్యని ఇంటల్లా మన ఇంటి మీద కనబడి ఉంటుంది. మన రాగానే పారిపోయారంటే దొంగలు కాక ఇంకెవరై ఉంటారో. ఎప్పుడు రాని దొంగలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? దొంగలు ప్రతిరోజు ఒకే ఇంటికి వెళ్తారంటండి. ఈ రోజు ఇంటికి వచ్చారు. ఇంకా నయం, విక్కీ చూశాడు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. విక్కీ నీకేం కాలేదుగా? నాకేం కాలేదండి. సరే సరే, రండి రండి. ఎవరికి ఏం కాలేదు కదా. పదండి పదండి పదండి, పదండి. 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 బాస్, టైంకి మీరు ఎలా టేర్ కాబట్టి సరిపోయింది. ఇంట్లో ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. అవును బాస్. ఇప్పటికన్నా అర్థమైందరా, ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలని ఉన్నా ఎందుకు రాలేదు? నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే. ఎవరేంటారు బాస్? ముఖర్జీ మనుషులైతే కాదు బాస్. ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది, ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. ఓకే బాస్. పెదోడా, ఇదంతా ఆడి పనే. ఇక్కడికి వచ్చే వరకు హ్యాపీగా ఉన్నా విక్కీ, ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అవటం నేను తట్టుకోలేను బాబాయ్. ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు మన ఊరు వెళ్ళొద్దాం. మరి ఉన్నట్టుండి ఊరెందుకని సిన్నోడు అడిగితే ఏం చెప్తాం? జరిగిందేదో జరిగిపోయింది. తమ్ముడొస్తే గానీ లక్ష్మీ నరసింహస్వామి యాగం చేయనని వాయిదా వేస్తూ వచ్చావు. మొక్కు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. వెంటనే యాగం జరిపించు రాజారాం. తప్పకుండా చేస్తాను గురుగారు. తదాస్తు. మా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి భైరవి. శుభం. చూడు నాయనా, ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఈ యాగాన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నీది. ఓకే మాస్, మళ్ళీ కలుస్తా. సరే బాస్. బాస్, ఆ బిహారీ గ్యాంగ్ మన ఇంటి మీద అటాక్ చేసింది మీకోసం కాదు బాస్, మరి మీ అన్నయ్య కోసం. అన్నయ్య కోసమా? కంప్లైంట్ ఏముంది సార్, ఎన్నైనా తీసుకోగలను, కానీ యాక్షన్ మాత్రం తీసుకోలేను. మీరు జీకేతో పెట్టుకుంటే పోలీసులు పొలిటీషియన్స్ కాదు, మీకు సపోర్ట్ చేయడానికి ఎంటైర్ సిస్టంలో ఎవడు లేడు. ఎవడ్రా జీకే?
ఉన్నాడంట కదా బాస్, వాడు ఆల్రెడీ జీకే. పాపారావా? రాజారాం, నువ్వెంత యాగం చేసినా నీ యోగం మారదమ్మా. ఎందుకంటే నీ తలరాత ఈ నరసింహుడి చేతిలో లేదు, నా అల్లుడు జీకే చేతిలో ఉంది. నీ చుట్టూ ఉన్న ఈ కెమెరాలు నువ్వు చేసే ఈ యాగాన్ని కవర్ చేయడానికి రాలేదు. నువ్వు చెప్పే ఒక్క మాట, ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళు చంపడానికి ఆల్రెడీ గ్యాంగ్ దించారంట బాస్. ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మాట చెప్పకపోతే నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు. అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియదు. యాగం జరిగే చోట పంచభూతాలు కదిలొస్తాయి. అవి నా చుట్టూ ఉన్నంత వరకు మీరెవ్వరూ ఏం చేయలేరు. ఓ, నిన్ను కాపాడడానికి భూమి చీలుతుందా, ఆకాశం కూలుతుందా, నీరు ముంచేస్తుందా, గాలి ఆర్పేస్తుందా? అవసరమైనప్పుడు అన్నీ కలిసి ఉగ్ర రూపంగా మారతాయి. రేయ్, ఇక్కడ మంగళవాద్యాల సౌండ్ తప్ప ఇంకో సౌండ్ వినిపించకూడదు. ఎవడి మీద డౌట్ వచ్చినా వాడిని వదలద్దు. నా కొడుకులు మనల్ని టచ్ చేసే లోపే వాళ్ళని లేపేయాలి. దాని పేరే నరసింహ అవతారం. రావాల్సినప్పుడు ఏదో ఒక రూపంలో చీల్చుకుని వస్తాడు. జై లక్ష్మీ నరసింహస్వామి. బాస్, అన్నయ్య బాబాయ్ సేఫ్. వదిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు బాస్. జనని, ఇదంతా వ్లాగ్ చేస్తే బాగుండేమో. అన్ని కొలత ప్రకారమే వేశాంగా, సరిపోతుంది. వదినా, మీరు తొందరగా యాగం దగ్గరికి వెళ్ళండి. పూర్ణవతి టైం అయింది. పని కావలేదు, ప్రసాదాలు చేసేవాళ్ళు కూడా రాలేదు, టైం లేదు. నేను చూసుకుంటా, వెళ్ళండి వదినా. నేను చూసుకుంటా కదా, మీరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఎక్కడున్నారా చెప్పు. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకూడదు. త్వరగా కానివ్వండి.